తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. తమిళనాడులో ఒక అంశానికి సంబంధించి రాజకీయాలు హీటెక్కాయి. తమిళనాడులో దుస్తుల చుట్టూ రాజకీయాలు టర్న్ తీసుకున్నాయా అంటూ ఒక చర్చ అయితే నడుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోపై టీవీకే మంత్రి ఎస్ కీర్తన ఘాటు వ్యాఖ్యలైతే చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో కారులో నుంచి దిగుతున్న మహిళను కీర్తనగా పేర్కొంటూ సోషల్ మీడియాలో చేసినటువంటి ప్రచారానికి సంబంధించి ఆమె స్పందించారు. వీడియోలో ఉన్నది తాను కాదని కీర్తన స్పష్టం చేశారు. అయితే డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ పరోక్షంగా టార్గెట్ చేస్తూ కీర్తన కొన్ని కామెంట్స్ అయితే చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో శివకాశి నుంచి కీర్తన గెలిచినటువంటి నేపథ్యం ఉంది. తమిళనాడు ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు కీర్తన. பொய் பிரச்சாரம்னா எப்படிலாம் சாதிக்கலாம் அப்படின்னு நினைச்சு இப்ப தினமும் சனி ஞாயிறுனா அவங்களோட வேலையே இதுதான். இன்னைக்கு நான் பொய் பிரச்சாரத்தை காமிக்கிறேன், நீங்களே சிரிப்பீங்க. யாரு போட்டிருக்கா தெரியுமா? இது EPS 24/7 ப்ளூ டிக்கோட போட்டிருக்காங்க. யாரோ ஒரு பொண்ணு இந்த மாதிரி ஒரு அரகுறை ட்ரெஸ் போட்டுட்டு கார்ல ஏறுறாங்க. இந்த வீடியோ எடுத்து போட்டு இது யாருன்னு தெரியுதா? எதுல? EPS 24/7 ஒரு அபிஷியல் பேஜ். ஒரு பெண்ணை எப்படியெல்லாம் இழிவுபடுத்த முடியுமோ திமுகவும் அதிமுகவும் மாறி மாறி இப்ப இன்டர்நெட்ல இப்பதான் போடுறாங்க. இது உண்மையாவே சொல்லுங்க. நானா இது கொஞ்சம் பாருங்களேன், எனக்கே ஆச்சரியமா இருக்கு. ₹1 லஞ்சம் வாங்கல. ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి ఒక్కరి విషయంలో డిఎంకే వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది అని కూడా చెప్తూ ఉన్నారు కీర్తన. రాజకీయాలు చేయడానికి మీకు ఏ అంశం దొరకలేదా? ఈ అంశమే దొరికిందా? ఆ కారులోంచి దిగింది అయితే నేను కాదు, అయినప్పటికీ కూడా నా వల్ల ఆ కారులోంచి దిగినటువంటి వ్యక్తి ఒకంత వార్తల్లో నిలిచారు కాబట్టి ఆమెకు నా క్షమాపణలు. ఇలాంటి విషయాలు మీరు రాజకీయం చేస్తారా అంటూ కూడా ఎవరైతే ఆ వీడియోని ట్వీట్ చేశారో దానికి సంబంధించి కూడా కీర్తన క్లియర్ కట్గా కూడా చూపిస్తూ ఉన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు, చీప్ రాజకీయాలకి మీరు పాల్పడుతున్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇటీవల అంటే గతంలో కూడా ఒక అంశానికి సంబంధించి ఈ తెలుగు మంత్రి ఎస్ కీర్తన వివాదంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రి విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఒక పాఠశాలకు వెళ్ళి కేక్ కట్ చేసి ఒకంత హంగామా సృష్టించారు అనేటువంటి మాట విజయ్కు తెలియడం, విజయ్ ఒక చిన్న స్వీట్ వార్నింగ్ ఇవ్వటం. అంటే అది ప్రభుత్వ కార్యాలయం, అది ఒక ప్రభుత్వ పాఠశాల, అది ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో నా పుట్టినరోజు వేడుకలు ఎలా చేస్తారు, ఎవ్వరూ కూడా అలాంటి కార్యక్రమాలు చెయ్యరాదు, నేను అలాంటి వాటిని ఒప్పుకోను అని కీర్తన విషయంలో గతంలో మాట చెప్పారు. కానీ ఎందుకు చిన్న చిన్న అంశాల చుట్టూ కూడా అంటే రాజకీయాలు చేయడానికి మీకు కుంభకోణాలు దొరకట్లేదా? లేకపోతే మా తప్పులేం దొరకట్లేదా? లేదంటే ఇలాంటి అంశాలనే పట్టుకొని మీరు వ్యక్తిగత జీవితాలను కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్ని మీరు సృష్టిస్తున్నారా? మీకు అలాంటి వీడియోల చుట్టే మీ కాన్సన్ట్రేషన్ ఉందా అనేటువంటి రీతిలో కీర్తన ఒకంత ఘాటుగా కామెంట్ చేశారని చెప్పాలి. గతంలో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, గతంలో డిఎంకే నేతలు వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి కూడా కొన్ని అంశాలని ఎత్తేటువంటి ప్రయత్నం చేశారు. కానీ మేము గతాన్ని తవ్వుకునేటువంటి రకాలం కాదు, భవిష్యత్తుకు బాటలు వేసేటువంటి రకాలమని కూడా ఈ తెలుగు పరిశ్రమల శాఖ మంత్రి అయితే చెప్తూ ఉన్నారు. మొత్తం మీద తమిళనాడులో ఏ అంశం జరిగినా కానీ టీవీకే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, నేరుగా ముఖ్యమంత్రి విజయ్ విషయంలో కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, చిన్న చిన్న అంశాలను కూడా రాజకీయం చేస్తున్నటువంటి ఆ విషయాలకు సంబంధించి అయితే ఒకంత చర్చ అయితే జరుగుతోంది. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, కానీ ఆ వీడియోలో ఉన్న వ్యక్తికి నా తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. అయినా నా దుస్తులతో మీకేం పని? ఒకళ్ళ వ్యక్తిగత దుస్తులు, ఒకళ్ళు వాళ్ళకు నచ్చినట్టుగా బట్టలు వేసుకుంటారు, మీకెందుకు ఆ విషయం అని కూడా కీలకంగా ఎస్ కీర్తన అయితే ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. తమిళనాడులో ఎన్నికలు ముగిశాయి, ప్రభుత్వాలు మారిపోయాయి, కొత్త ప్రభుత్వం కొలువుదీరింది, పరిపాలన కంటిన్యూస్గా సాగుతోంది. అయినప్పటికీ ఎన్నికల సమయంలో ఎలా అయితే రాజకీయాలు ఉంటాయో తమిళనాడులో ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని లైమ్ లైట్లో ఉంచుతూ మేము ప్రజల మధ్య ఉన్నాం డిఎంకే చెప్పుకుంటుంది. ప్రజల కోసం కాదు, వారి పర్సనల్ ఇష్యూస్ కోసం టీవీకే ప్రభుత్వం పని చేస్తోంది అనేటువంటి రీతిలో విజయ్ వ్యక్తిగత విషయాలను కూడా ఏ స్థాయిలో ప్రజల్లో నిత్యం ఉంచి బ్లేమ్ చేసే విధంగా చేస్తున్నారంటూ కూడా టీవీకే అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. డిఎంకేకి ఒకంత చురకలైతే అంటిస్తోంది. మరి డిఎంకే ఎందుకు ఇలా మాట్లాడుతుంది అనేది మాకు అర్థం కావట్లేదని టీవీకే చెప్తోంది. చూడాలి ఏ విధంగా ఉండిపోతుందా అనేది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేస్తున్నారా, లేకపోతే నిజంగా ఆ వీడియోలో ఉన్నది కీర్తనేనా? అంటే నేను కాదు అని క్లారిటీ
ఇచ్చినటువంటి పరిస్థితి. అలాంటి విషయాలు, వ్యక్తిగత విషయాలు కావచ్చు, వ్యక్తిగత దుస్తులు వేసుకునేటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు, ఇలాంటి విషయాల్లో కూడా రాజకీయం చేస్తారా? ఇది తమిళనాట ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. పర్టికులర్గా టీవీకే నేతలు డిఎంకేని సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి అప్డేట్స్ ఎలా చూడాలంటారు? మొదలు ఎన్నికలు ముగిశాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది, టీవీకే అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న తర్వాత కూడా తమిళనాడులో రాజకీయాలు రోజు రోజుకి హీటెక్కుతున్నాయి. ఒకవైపు కావేరీ నదీ జలాల ఇష్యూ, పక్క రాష్ట్రం కర్ణాటకతో విభేదాలు నడుస్తున్నాయి, మరో పక్క డిఎంకే వర్సెస్ టీవీకే. ఈ రెండు పార్టీల మధ్య రోజు రోజుకి పొలిటికల్ హీట్ పెరుగుతుంది. వ్యక్తిగత దూషణలతో పాటు నేరుగా ఇటీవల త్రిష పైన వ్యాఖ్యలు చేశారంటూ నేరుగా ఉదయనిశాలిని అరెస్ట్, తర్వాత జరిగిన రాజకీయ పరిణామం, ఇలా వరుసగా జరుగుతున్న సంఘటన. తెలుగు మంత్రిగా ఉన్న కీర్తన పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. శివకాశి నుంచి ఆమె 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. గతంలో ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా రాబిన్ శర్మ టీంలో పనిచేసిన నేపథ్యం కీర్తన గతంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కూటమికి పనిచేసిన తర్వాత మొట్టమొదటిసారిగా తమిళనాడు ఎన్నికల్లో విజయ్ అసెంబ్లీ సీట్ ఇవ్వడం, శివకాశి నుంచి ఆమె నెగ్గిన తర్వాత విజయ్ క్యాబినెట్ లో పరిశ్రమ శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు విజయ్. ఇక్కడ ప్రధానంగా కీర్తన వ్యవహార శైలి ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి వివాదాస్పదంగా ఉంది. గతంలో విజయ్ పచ్చడి వేకలు కావచ్చు, టీవీకే నేతలు అటు డిఎంకే పైన విమర్శలు గురిస్తారు. పదే ఉదయనిశాలిని టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం కూడా ఒక ఇంత టీవీకేలో కూడా అసహనం కల్పిస్తున్న సమాచారం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా డ్రగ్స్ వ్యవహార శైలి పైన టీవీకేకి సంబంధించిన నేతలు కానీ, ఇటు డిఎంకేకి సంబంధించిన నేతలు కానీ ఎవరు కూడా కీర్తన డ్రెస్ అయినా ఎవరు మాట్లాడదు. అదే ఇటు ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిశాలిని ఎక్కడ కూడా కారణం చేసిన నేపథ్యం లేదు. గతంలో కారణం చేయలేదు, ప్రస్తుతం కారణం. ఇలాంటి పరిస్థితుల్లో డిఎంకే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోని ఆపాదిస్తూ నేరుగా డిఎంకే ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిశాలిని టార్గెట్ చేసింది. ఇంకా మహిళల డ్రెస్సింగ్ తాను ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ క్లారిటీ ఇస్తూ మరోసారి కౌంటర్ అటాక్ చేశారు. నేరుగా నా దుస్తులతో నీకేం పని, నేను ఎలాంటి దుస్తులు వేసుకుంటే నీకేంటి అనే కోణంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఏవైతే డీప్ ఫేక్ వీడియో కావచ్చు లేదా తాను కాదు అంటూ ఓ క్లారిటీ ఇచ్చినప్పటికీ మరోసారి డిఎంకేని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు కీర్తన అనేది టీవీకేలో కూడా ఒకంత అర్థం వినిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలు గెలిచినప్పటి నుంచి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కీర్తన వ్యవహారం చేయాలి, కీర్తన పనితీరు మీద పలు విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పదే ప్రతిపక్ష పార్టీని కారణం చేయడం వల్ల ఎన్నికల గెలుపు తర్వాత దాదాపు డిఎంకేని పట్టించుకోకుండానే పాలన కొనసాగిస్తున్న సీఎం విజయ్. ఇటు డిఎంకే వ్యాఖ్యలు చేసినప్పటికీ అటు విజయ్ అసెంబ్లీలో కారణం చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ రోజు విమర్శలు చేసి హైలైట్ చేస్తున్నారనే ఒక విమర్శ వినిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద తమిళనాట ఏ అంశం జరిగినా కానీ రాజకీయం అయితే అక్కడ వ్యక్తిగత విషయాల చుట్టూ కావచ్చు, లేకపోతే ఆ వ్యక్తులు వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి కావచ్చు, ప్రజల్లోకి మరి ఏ విషయాన్ని తీసుకువెళ్లాలో ఏ విషయాన్ని తీసుకువెళ్ళకూడదో తెలియటటువంటి పరిస్థితి. ఇది పాత మెథడ్ రాజకీయాలు, ప్రతిదాన్ని కూడా విమర్శించడం. జెన్జీ తరం ఇచ్చినటువంటి మార్పుకు సంబంధించి అయినా సరే రాజకీయాలు ఇకనైనా మారతాయి అనేటువంటి కోణంలో చూడాలి. పర్టికులర్గా మార్చింది యువత. ఆ పాత తరం సాంప్రదాయాలతో కూడుకున్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, ఇతరత్ర అన్నింటినీ మార్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పటికైనా రాజకీయాలు మారతాయో లేదో చూడాలి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఏ విధంగా ఉండబోతున్నాయి అని అంటే తమిళనాడులో డిఎంకే రాజకీయాలు కావచ్చు, టీవీకే వ్యవహరిస్తున్నటువంటి విధానం కావచ్చు, నిత్యం ప్రజల్లో ఉండే విధంగా అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఎవరు విమర్శలకు తావిస్తున్నారు, ఎవరు విమర్శలు ఎక్కువగా అతిగా చేస్తున్నారనేది ప్రజలైతే నిర్ణయించుకోవాలని కూడా ఒకంత అనలిస్టులు కావచ్చు, సోషల్ మీడియాలో విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి.